So most important part is hydration. Make sure you have at least 4 to 5 liters of water per day. And ఇంకా కామన్ గా వాటర్ ఎవరైతే తక్కువ తీసుకుంటారో వాళ్ళకి మనం ఈ యూరిన్ ఇన్ఫెక్షన్స్ మనకి సమ్మర్ లో చాలా కామన్ గా చూస్తుంటాము. సో బర్నింగ్ సెన్సేషన్, యూరిన్ పోతుంటే మంటతో వస్తూ ఉంటారు, కడుపు నొప్పి, లోవర్ అబ్డామినల్ పెయిన్, బ్యాక్ పెయిన్, ఇలాంటి కంప్లైంట్స్ తో వస్తూ ఉంటారు. ఇంకా వాటర్ సరిగ్గా తాగకపోతే చిన్న చిన్న రీనల్ క్యాల్కులే, కిడ్నీ స్టోన్స్ కూడా చాలా కామన్ గా సమ్మర్ లో చూస్తూ ఉంటాము. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ అడిక్వేట్ హైడ్రేషన్. సో మేక్ షూర్ యూ డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్, ట్రై టు అవాయిడ్ హాట్ వెదర్ అండ్ ట్రై టు స్టే అట్ హోమ్ అండ్ కీప్ డ్రింకింగ్ వాటర్. సో ఇవి పాటిస్తే కనుక మనం ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, కిడ్నీ స్టోన్స్ లాంటివి కాకుండా కనుక ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయొచ్చు. అండ్ ఇది కాకుండా ఇంకా ఎవరికైతే షుగర్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో, సో హై షుగర్స్ ఉన్న వాళ్ళు, దేర్ హై ఛాన్సెస్ దట్ పాస్ లాట్ ఆఫ్ యూరిన్. సో షుగర్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మేక్ షూర్ యువర్ షుగర్స్ ఆర్ అండర్ కంట్రోల్ అండ్ బికాస్ whenever your sugars are high, so there is ఇంక్రీజ్డ్ యూరిన్ సెక్రీషన్ కాబట్టి చాలా వాటర్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఇంకా డిహైడ్రేట్ అయ్యి, బీపీ లో అయ్యి, ఇట్లాంటి కంప్లైంట్స్ తో హాస్పిటల్కి వస్తూ ఉంటారు. సో వాటర్ ఇంటేక్ అనేది అట్లీస్ట్ 4 to 5 liters మెయింటైన్ చేయగలిగితే కనుక మనం ఈ హై షుగర్ పేషెంట్స్ కూడా డెఫినెట్లీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మేక్ షూర్ యూ consult your diabetologist and make sure your sugars are under control. It's very much important.